జయ జయ హే తెలంగాణ పాటను 2004లో పాడిపిద్దామని చెప్పి తీసుకుపోతే ఆయన ఒప్పుకున్నాడు, పైసలు కూడా తీసుకున్నాడు, దానికి పాట పాడేందుకు పైసలు కూడా తీసుకున్నాడు. ఇక్కడ నుంచి రస్మై బాలకిషన్ ఈ సాంస్కృతిక సారథి చైర్మన్ ఉండి ఇంతకుముందు ఆయన అప్పుడు 2004లో మద్రాసు పోయిన తర్వాత ఆ స్టూడియో ఉంటుంది ఆయన పక్కకు, దాని తర్వాత ఆయన ఇంటికాడికి పోయిన తర్వాత పైసలు కూడా తీసుకున్న తర్వాత ఆయనే ఆడ అబ్జెక్షన్ చేసింది ఏంటంటే, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది అలా. అయితే స్వరాష్ట్రం అనే పదం తీస్తేనే వాడతా, లేకపోతే నేను వాడనేను, నేను సమైక్యవాదిని అని చెప్పి చెప్పిండు ఆయన క్లియర్గా. సో అని ఇచ్చిన పైసలు మళ్ళీ ఆయన తీసుకున్న పైసలు రిటర్న్ చేసిండు. ఓకే, సో తనకు ఒక ప్రాంతీయవాదం అనేది తన లోపల ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతున్న దాంట్లో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతం అదే ఉదాహరణ తీసుకుంటే అదే పాటను వైజాగ్ విజయనగరం సంబంధించిన రామకృష్ణ తన ఘంటసాల, ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, ఘంటసాలకు సమకాలికుడు, ఘంటసాలతోని పోటీ పడ్డాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా పోటీ పడ్డాడు రామకృష్ణ, అది విజయనగరం. తన ఈ పాటను వెంటనే ఒక పైసా తీసుకోకుండా పోయేటప్పుడు ఏదో ఆయన వద్దంటుంటే డీజిల్ పైసలు చేతిలో పెడితే అడిగిన వెంటనే దాంట్లో చరణాలు ఏమున్నాయి ఏందని ఏం అడగకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రామకృష్ణ అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి అతనితోని పాడిపించారు. తనది పెట్టదలుచుకునేది ఉంటే తన